చిన్నప్పుడైతే లేవక ముందుకే కోడి కూత, అలాగే ఆరు బయట పడుకున్నప్పుడు అమ్మ ఊడుస్తున్న శబ్దం, పొద్దున్నే అందరూ పాలు పోయడానికి పెద్ద మనుషుల ముచ్చట్లు, వచ్చిపోయే రైతులు ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకునే పెద్ద మనుషులు ముచ్చట్లు కొంచెం కొంచెం వినబడుతూ ఉండేవి. పట్టుమని మా ఊర్లో 1000 మంది కూడా ఉండరు. ఊర్లో దేవుడున్నాడు, అమ్ముంది, ఊరు పెద్ద మనుషులున్నారు అనే ధైర్యంతోనే అంతా మన వాళ్ళే అనే ఒకే భలే ఫీలింగ్ ఉంటుండే. కానీ ఇప్పుడు పాత మైకులు లేవు, అలాగే పాటలు లేవు, అమ్మ చేసిన గారాబము లేదు, ఆత్మీయత లేదు, అలాగే నీ వెనుక నేనున్నానే సాటి మనిషి ధైర్యం కూడా లేదు. కానీ అప్పుడప్పుడు ఈ పట్నంలో అన్నీ ఉన్నట్టే అనిపిస్తది. అందరూ ఉన్నట్టే అనిపిస్తది. కానీ మనసు ఎందుకో ఊరినే వెతుకుతా ఉంటది. అలా వెతికినప్పుడు ఒక్కసారిగా పసిపిల్లల్లాగా మారాలనిపిస్తా ఉంటది. ఎందరా చిన్నప్పటి ఈ మెమోరీసే వేరసలు. ఆరుబయట ముచ్చట్లు గానీ, ఆరుబయట పడుకోవడం గానీ, అందరం ఒకే దగ్గర కూర్చొని పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళొచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా, అలాగే మీరు ఈరోజు ఏం కూర చేసిర్రు? మాది ఈ కూర, మా కూర పెట్టుకో, మీ కూర పెట్టుకో అందరూ ఒకే చాట కూర్చోవడం. అసలు మస్తు ఉంటుండే కదా ఆ ఫీలింగ్ అయితే. అట్లాంటి రోజులు రావులే మళ్ళీ. కానీ ఇప్పుడు ఎవరి ఫోన్‌లలో వాళ్ళే 24 అవర్స్ పక్కపక్కనే ఉన్నా గానీ పట్టించుకోవడం లేదు. ఏందోరా!